హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఐపిలో కంట్రోలింగ్ని గురించి తెలుసుకుందామండి. కంట్రోలింగ్ అంటే మరేంటో కాదండి, కంట్రోలింగ్ మాడ్యూల్. దీన్నే సిఓ అని అనడం జరుగుతుంది. దీన్ని కొందరు ఎఫ్ఐతో కలిపి ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్గా ఫికోగా అనడం జరుగుతుంది. కంట్రోలింగ్ అంటే ఒక మేనేజ్మెంట్లోని మనీ స్పెండ్ చేసే విధానాన్ని తెలియజేస్తుంది. దాని కంట్రోలింగ్స్ని కలిగి ఉంటుంది. ఈ కంట్రోలింగ్ మాడ్యూల్లో ముఖ్యంగా 6 రకాల కంపోనెంట్స్ ఉంటాయండి. అందులో మొదటిది కాస్ట్ సెంటర్, రెండవది కాస్ట్ ఎలిమెంట్, మూడవది ప్రాఫిట్ సెంటర్, నాలుగవది ఇంటర్నల్ ఆర్డర్, ఐదవది ప్రొడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, ఆరవది యాక్టివిటీ బేస్డ్ కంట్రోలింగ్. ఇవి ముఖ్యమైన 6 కాంపోనెంట్స్. ఇది ముఖ్యంగా ఫినాన్స్తో ఇంటిగ్రేట్ అయి ఉండడం జరుగుతుంది. ఫినాన్స్ తోటే కాకుండా మెటీరియల్ మేనేజ్మెంట్ తోటి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తోటి, ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉండడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ ఏవి నేర్చుకోవాలన్నా కంట్రోలింగ్ మాడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంఎం కోర్సులో భాగంగా కంట్రోలింగ్ మాడ్యూల్ యొక్క కన్సల్టెంట్ స్టెప్ను ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ యూజర్ స్టెప్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కన్సల్టెంట్ స్టెప్స్ చూడడానికంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. మనం ఎస్ఏపి ఓపెన్ చేయగానే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడం కోసం SPRO అని టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మనకు ఎస్ఏపి రిఫరెన్స్ IMG అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్, ఏది క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలండి. మీరు ఇక్కడ ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్లో చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని ఎదురుగా దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేస్తే రాదు. ఇక ఇక్కడ డిఫైన్ అని ఉంది కదా, నేను డిఫైన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేస్తే రావటం లేదు. చిన్న యారో మార్క్ ఉంది కదా, ఖచ్చితంగా యారో మార్క్ మీదే క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కంట్రోలింగ్ అని ఉంది కదా, కంట్రోలింగ్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న యారో మార్క్ ముంగట ఉన్నది. ఇప్పుడు ఇలా క్లాక్ సింబల్ చూపించినప్పుడు మాత్రం దాని క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ మాడ్యూల్లో ఫస్ట్ స్టెప్ మనం మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇందులో మనం కొత్త కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా రావడం జరుగుతుంది. మనం న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఏది మనం కాపీ యాజ్ ఐకాన్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు కంట్రోలింగ్ ఏరియాను మీ 4 డిజిట్గా ఎంట్రీ చేయొచ్చును. నేను నా కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఇనిషియల్ స్టేజ్లో నేను క్రియేట్ చేసిన కంపెనీ కోడ్, ఆ కంపెనీ కోడ్ని ఇవ్వడం జరుగుతుంది. నేను RBIN అని క్రియేట్ చేయడం జరిగింది. RBIN అని క్రియేట్ చేసి నా కంపెనీ ఏరియా ఏదైతే ఉందో అది ఈక్వల్ టు నా కంపెనీ కోడ్ అని నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. అలా యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ బటన్ ఉంది కదా, కంపెనీ కోడ్ ఏరియా టు ఈజ్ ఈక్వల్స్ టు కంపెనీ కోడ్ అని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు కంపెనీ కోడ్ అడుగుతుంది. RBIN అని ఎంట్రీ చేస్తున్నాను. మీరు కంపెనీ కోడ్, కంపెనీ కంట్రోలింగ్ ఏరియా సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కారనమాట. సేమ్ ఉండాలంటే ఉండాల్సిన అవసరం ఏం లేదు, కానీ సేమ్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ కారని నేను అలా చెప్పడం జరుగుతుంది. ఓకే చేయండి. ఓకే చేస్తే మీ కంపెనీ కోడ్లో ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో బ్యాక్ ఎండ్ నుంచి అవి కాపీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అసైన్మెంట్ కంట్రోల్ అని ఉంది కదా, అసైన్మెంట్ కంట్రోల్లో కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ ఏ కంపెనీ కోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎంటర్ చేసి సేవ్ చేయండి. మనకు ఒక రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఇది మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నది. రిక్వెస్ట్ నెంబర్ మీకు కావాలనుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చును. ఓకే చేసేసేయండి. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసిన తర్వాత మనం కంపెనీ కోడ్ని కంట్రోలింగ్ ఏరియాకు అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ అసైన్ చేయడానికి సేమ్ SPRO ఎంటర్ చేసి తర్వాత IMG రిఫరెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అసైన్మెంట్స్ కోసము మనం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్మెంట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. అసైన్మెంట్స్లోకి వెళ్ళాక కంట్రోలింగ్ సంబంధించినది కాబట్టి కంట్రోలింగ్లోకే వెళ్ళాలి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పొజిషన్స్ మీద క్లిక్ చేసి CO మీ కంపెనీ ఏరియా కంట్రోలింగ్ ఏరియా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. RBIN అని క్రియేట్ చేసాం కదా, అది ఎంటర్ చేసి క్లిక్ చేయండి.
రాగానే సెలెక్ట్ చేసుకొని లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసైన్ టు కంపెనీ కోడ్ అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసిన తర్వాత కంపెనీ కోడ్ అని రావడం జరిగింది. ఈ ఒక్క కంట్రోలింగ్ ఏరియాని మనం ఎన్ని కంపెనీ కోడ్స్ కన్నా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకదానికే చేస్తున్నాను. ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటే ఒకటే కంట్రోలింగ్ ఏరియాకు డిఫరెంట్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఆర్బిఐఎన్ అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేయగానే నా కంపెనీ నేమ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు సేవ్ చేయండి. ఇది కంట్రోలింగ్ మాడ్యూల్లో కన్సల్టెంట్ స్టెప్స్ అండి. ఎండ్ యూజర్ స్టెప్స్ కోసం నేను ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం మీరు నోటిఫికేషన్ ఆన్లోనే పెట్టుకోండి. ఈ నోట్స్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు నోట్స్ యొక్క యాక్సెస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా కామెంట్లో ఒక కామెంట్ ఈ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే నేను నోట్స్ యాక్సెస్ ఇస్తాను. కామెంట్ చేయలేదంటే నేను నోట్ యాక్సెస్ ఇవ్వను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.